Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. ఈ వీకెండ్ రిలీజ్ అయిన ఓన్లీ బిగ్ ఫిల్మ్ ది గోట్ తెలుగు స్టేట్స్ లో ఎవరెస్ట్ టాక్ ని తెచ్చుకోవడంతో తెలుగు ఆడియన్స్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ గా మారింది సరిపద శనివారం ఫిల్మ్. దాంతో సాటర్డే సరిపద శనివారం ఓ రేంజ్ గ్రోత్ ని చూపిస్తూ సూపర్ హిట్ వైపు పరుగులు తీస్తుంది. ఈ రోజు వచ్చే కలెక్షన్స్ తో ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్ లో కూడా బ్రేక్ ఈవెన్ మార్క్ ని కంప్లీట్ చేసుకోబోతుంది ఈ ఫిల్మ్. ఇక ది గోట్ మూవీ తెలుగు స్టేట్స్ లో ఎవరెస్ట్ టాక్ ని తెచ్చుకున్నా కూడా మంచిగానే పర్ఫార్మ్ చేసిందని చెప్పొచ్చు. ఇక తమిళనాడు అండ్ ఓవర్సీస్ లో మాత్రం అదే ఊపు కొనసాగిస్తుంది ది గోట్ ఫిల్మ్. సో ఈ రెండు సినిమాలకి ఈ వీకెండ్ ఒక ట్రెజర్ గా మారింది. సో లేట్ చేయకుండా ఈ రెండు సినిమాల బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ని ఈ వీడియోలో చూద్దాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ముందుగా ది గోట్ విషయానికి వస్తే డే 1 తెలుగు స్టేట్స్ లో 2.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగా డే 2 కోటి వరకు షేర్ కలెక్ట్ చేస్తూ డ్రాప్ అవడంతో అగైన్ తిరిగి థర్డ్ డే గ్రోత్ చూపిస్తూ 1.4 కోట్ల షేర్ పెట్టింది ఈ ఫిల్మ్. దాంతో నైజాంలో షేర్ 2.2 కోట్లకి, సీడెల్లో 72 లక్షలకి అండ్ ఆంధ్రాలో 1.8 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 3 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 4.7 కోట్లకి చేరుకోగా గ్రాస్ 8 కోట్లు దాటింది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 22 కోట్లు కావడంతో మరో 17.3 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే తెలుగులో హిట్ గా చెప్పొచ్చు. ఇక 3 డేస్ కి గాను తమిళనాడులో 80 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేయగా మరో 70 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే తమిళనాడులో హిట్ అవుతుంది. ఇక కర్ణాటకలో 17.8 కోట్ల గ్రాస్, కేరళలో 9 కోట్లు, హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 9 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ నార్త్ లో కూడా మంచిగా పర్ఫార్మ్ చేసిందని చెప్పొచ్చు. అలా ఇండియాలో గ్రాస్ 120 కోట్ల వరకు ఉండగా ఓవర్సీస్ మొత్తం మీద మరో 100 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 3 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 220 కోట్లు దాటింది. షేర్ వాల్యూ 110 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 187 కోట్లు కావడంతో మరో 77 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. ఈ రోజు నుంచి మరో 30 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేసే ఛాన్స్ ఉండగా మండే నుంచి టార్గెట్ 47 కోట్లు అయితే ఉంటుంది. సో ఫైనల్ రన్ లో లాస్ అనేవి పెద్దగా ఉండకపోవచ్చు. విజయ్ కి ఓవర్సీస్ లో పెరిగిన మార్కెట్ బాగా హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు. మరి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ఇక సరిపోతే శనివారం విషయానికి వస్తే బాక్సాఫీస్ దగ్గర 10 డేస్ రన్ కంప్లీట్ చేసుకున్న ఈ ఫిల్మ్ 10th డే మరోసారి 2.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ 9th డే తో పోల్చితే 4 గ్రోత్ చూపించడంతో తెలుగు స్టేట్స్ లో షేర్స్ అనేవి ఇలా ఉన్నాయి. నైజాంలో 12.45 కోట్లు, మరో 55 లక్షలు కలెక్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవుతుంది. సీడెలో 3.3 కోట్లు, ఇక్కడ బ్రేక్ ఈవెన్ కి మరో 1.7 కోట్ల షేర్ అయితే అవసరం. ఇక ఉత్తరాంధ్రలో 3 కోట్ల బిజినెస్ కి గాను 3.3 కోట్ల షేర్ తో ప్రాఫిట్ జోన్ లోకి రాగా ఈస్ట్ లో 1.7 కోట్లు, వెస్ట్ లో 1.16 కోట్లు, గుంటూరులో 1.6 కోట్లు, కృష్ణాలో 1.6 కోట్లు అండ్ నెల్లూరులో 1.5 వరకు షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 10 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 26.3 కోట్లకి చేరుకోగా గ్రాస్ 45 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటక, తమిళనాడు అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 5 కోట్ల బిజినెస్ కి గాను 6.5 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేయగా ఓవర్సీస్ మొత్తం మీద జరిగిన 6 కోట్ల బిజినెస్ కి గాను 11.6 కోట్ల షేర్ తో దుమ్ము లేపిన ఈ ఫిల్మ్ 10 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 44.5 కోట్లు దాటగా వరల్డ్ వైడ్ గ్రాస్ 84 కోట్లు దాటింది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 42 కోట్లు కావడంతో ఇప్పటికే 2.5 కోట్ల ప్రాఫిట్ తో హిట్ అనిపించుకుంది ఈ ఫిల్మ్. ఈ రోజు మరో 3.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసే ఛాన్స్ ఉండడంతో ఫైనల్ రన్ లో సూపర్ హిట్ వర్టిక్ తోనే ఎండ్ కాబోతుంది ఈ ఫిల్మ్. మరి ఫుల్ రన్ లో 100 కోట్ల మార్క్ ని టచ్ చేస్తుందో లేదో చూడాలి. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది ది గోట్ అండ్ సరిపోద శనివారం వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ రెండు సినిమాలు ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తాయి అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.